స్వాతంత్రం వచ్చే నాటికి మన జనాభా 30 కోట్లు, గోవుల జనాభా 130 కోట్లు. అంటే ఒక్క మనిషికి 4 గోవులు ఉండేవి. కానీ నేడు మన జనాభా 130 కోట్లయితే గోవుల జనాభా కేవలం 20 కోట్ల వరకే ఉండిపోయింది. కబేళాల ద్వారా 80 కోట్ల గోవుల్ని చంపి యథేచ్ఛగా ఎగుమతి చేసి రోగాలని దిగుమతి చేసుకున్నాం. మనకు ఊపిరి పోసేది ఆవే అని నిజాన్ని తెలుసుకోకుండా మనం చేసిన పెద్ద తప్పు ఇది. ఆక్సిజన్ అందించడానికి చెట్లున్నాయి కదా అని చెప్పి మనము గోవుల్ని చంపుకుంటున్నాం. చివరకు ఆక్సిజన్ కొరకు సిలిండర్లు పట్టుకొని బిక్కుమనుకొని బ్రతుకుతున్నాం. ఎన్నో సూచనలు వచ్చినా, ఎన్నో ప్రళయాలు వచ్చినా తెలుసుకోలేకపోతున్నాము మనము. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది అని కూడా ఆలోచించడం కూడా లేదు మనము. కాని కాలంలో వర్షాలు వచ్చి ముంచేస్తున్నా, కరోనా లాంటి విధ్వంసం జరిగిన, అతివృష్టి అనావృష్టుల వల్ల మనుషులు పిట్టల్లా రాలిపోతున్నా, మరోవైపు యుద్ధాల వల్ల నాశనం అయిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకవైపు చెట్టులు నరికేసి మరోవైపు చెట్టులు నాటుతున్నాము అని చెప్పి ఎంతో గొప్ప పని చేస్తున్నామని అనుకుంటున్నాము. కానీ నిజానికి విషాన్ని జల్లి విషాన్ని తింటున్నాము. విషాన్ని ఊపిరి తీసుకుంటున్నాం. విష సంస్కృతిని అలవాటు చేసుకున్నాం. అందువల్లే వాతావరణంలో సమతుల్యం లోపించింది. అందువల్లే ఇంత విపరీతాలు సంభవిస్తున్నాయని చెప్పి మేధావులు చెబుతున్నారు. వాతావరణాన్ని సమతుల్యంగా నడిపించాలంటే గోవుల సంరక్షణ ఒక్కటే దానికి మార్గం. గో పంచద్రవ్యాలతోనే మనము మన ఆరోగ్యాన్ని, మన చుట్టుపక్కల వాతావరణాన్ని సంరక్షించుకోగలము. గోవే మన రక్షణ వలయమని మనం తెలుసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, మందిరాల్లో ప్రసాదం విషయంలో కల్తీ ఉన్నదని చెప్పి వివాదం అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి తెలియాలని చెప్పి ప్రసాదంలో నెయ్యకు శాశ్వత పరిష్కారం నాకు తోచింది. ఆ సమస్యకు పరిష్కారంగా చిన్న సలహా. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో ఎఫ్డీలున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ చిట్కాలను అనుసరించడం మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. మొదటిది, భారతదేశం అంతా ఆవులని కొనుగోలు చేసి పెంచడం మొదలు పెడితే మంచిదని నేను అనుకుంటున్నాను. రెండవది, ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేస్తే మంచిది. దానివల్ల ఆవు నెయ్యిని బయట నుండి కొనుగోలు చేయవసరం ఉండదు. ఆవుల పాలు వల్ల పాలల్లో నుంచి కొవ్వుని తొలగించి నెయ్యిని సొంతంగా తయారు చేయవచ్చు. అలాగే కావలసిన భక్తులకి పాలు కూడా పంపిణీ చేయవచ్చు. అలాగే అన్న ప్రసాదంలో టీటీడీ పెరుగుని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల టీటీడీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది. ముందుగా దీనివల్ల గోవుల రక్షణ జరుగుతుంది. ఎంతో మంది వెటర్నరీ డాక్టర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి. గోవుల సంరక్షణ కోసం ఎంతో మంది యువకులకు నియామకాలు జరుగుతాయి. ఈ విధంగా ఎంతో మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే ఆవు మూత్రం ఆయుర్వేద మందులలో వాడవచ్చు. హోమాల కోసం ఆవు పేడ ఉపయోగించుకోవచ్చు. టీటీడీ కౌంటర్లలో ఆవు పిడకలు విక్రయించుకోవచ్చు. భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తి తగ్గించడానికి గోవుల రక్షణ ఎంతో అవసరం. మానవ జాతి కళ్యాణ నిమిత్తం టీటీడీ ఈ విషయంలో ముందడుగు వేసి తీరాలి. తిరుపతిలో గోపాల సందర్శకులు ఆవులకి గడ్డి అందిస్తుంటారు. అది 10 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో మంది హిందూ యువకులకు ఉపాధి కల్పించి మేలు చేయొచ్చు. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు టీటీడీకి ఎంత అవసరమో అంత ఉపయోగించుకొని మిగిలింది దేశమంతటా పెద్ద మందిరాలకి పంపిణీ చేయొచ్చు. ముఖ్యంగా గోవుల సంరక్షణ వల్ల వాతావరణంలో ప్రాణవాయువు పెరిగి కలుషితం తగ్గుతుంది. చివరకు చిన్న మనవి ఏంటంటే, ఇందులో రాజకీయాలకు అతీతంగా ఉండే స్వామి ఆలయ పవిత్రత అనేది మన ముఖ్యమైన ధ్యేయం అవ్వాలి. చెట్లని నాటడం, గోవుల్ని పెంచడం, ప్రకృతిని సంరక్షించడం మానవ జాతి యొక్క ప్రత్యేక ధర్మం. మన ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనము ప్రతి ఒక్కరము గ్రీన్ సోల్జర్గా తయారై మనల్ని మనము రక్షించుకుందాం.